జీవితంలో మొట్టమొదటిసారి నల్లకోటు వేసుకుని కేసు వాదించబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి. ఏమని ఆశీర్వదించను? ఓడిపోమనా గెలవమనా? ఏదైనా పర్వాలేదు. నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది, నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది. కానీ నువ్వు ఓడిపోతే ఒక అన్న హృదయం విలవెల్లాడిపోతుంది, నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది. అందుకే నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను. మిస్టర్ రఘునాథ్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రానా. బ్రహ్మనాయుడు గారు, గీత మీకేమవుతుంది? భార్య. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఆమె విడుదలైన రోజున. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? సెంట్రల్ జైలు బయట. ఎవరి సాక్షిగా? ఆత్మ సాక్షిగా. చూడండి బ్రహ్మనాయుడు గారు, గీత తన భార్య అని, మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని, తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు. దీనికి మీ సమాధానం? గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు. అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీకు? ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది. అయ్యా జడ్జి గారు, ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే సాక్షుల్ని భయపెట్టి కేసును వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు. ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసలు జైలుకి ఎందుకు వెళ్ళింది, అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి. అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది. కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Agreed. The court will recommend to the police department as suggested by the defense counsel. Yes. ఆ ఎస్పీ బ్రహ్మనాయుడు కాకి బట్టలకి దూరం అయ్యాడు. ఇక జైలుకెళ్లి సత్తుపళ్లంలో జొన్న సంకటి తినడం మాత్రమే మిగిలింది. గీత, నన్ను క్షమించి ఇంట్లోంచి పంపించివేయండి అని అడగడానికి వచ్చావు కదూ, కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. కాదండి, అయిన వాళ్ళందరూ మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను రాతి బొమ్మలా కన్నీళ్లు కార్చాను. కానీ ఏ వృత్తి మిమ్మల్ని సంఘంలో దేవుడిగా నిలబెట్టిందో, ఏ పదవి నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంలా మిగిలిపోయిందో, ఆ వృత్తికి ఆ పదవికి మీరు దూరం అయిపోయారు. ఈనాడు అవి నాకు దూరం అయ్యాయి సరే, నువ్వు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేస్తావా? నేను ఇంట్లో ఉండబట్టే మీరు ఒంటరి వాళ్ళు అయ్యారు. నేను ఇక్కడున్న ఒక్కొక్క క్షణం మీకు అనర్థాలు తెచ్చి పెడుతుందన్న భయంతో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాను. ఈ అభాగ్యానికి లంకంత ఇంట్లో ఒక మూల ఇంత చోటిస్తే భరించలేని ఈ సంఘాన్ని చూసి వెళ్ళిపోతున్నాను. నా మూలంగా లక్ష్మణుడు లాంటి మీ తమ్ముడు మీకు దూరం అయిపోయినందుకు వెళ్ళిపోతున్నాను. నా మూలంగా మీ పిల్లలు అనాథులు కాకూడదని వెళ్ళిపోతున్నాను. మీ అనుమతి లేకుండా వెళ్ళిపోతున్నందుకు, మిమ్మల్ని కాదన్నందుకు నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తానో, ఏ పాపాన పడతానో నాకే తెలియదండి. కానీ ఈ సంఘం మిమ్మల్ని చూసి వెక్కిరించకూడదని, మీ వాళ్ళు మీకు దగ్గర అవ్వాలని, వాళ్ళు మీరు ఈ సంఘంలో తలెత్తుకు తిరగాలని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అర్థం చేసుకోండి.
నన్ను క్షమించండి. రావణ బ్రహ్మతన ఆత్మలింగము బాసి ఖండిత హృదయాన ఖండ తాళము రేగి పలికించిన రుద్రవీణ నా వాళ్ళు నా కళ్ళు, నా వాళ్ళు నా కళ్ళు, నా పంచ ప్రాణాలు మమకార పాశాలు మంట గలిపిన వేళ ఈ రుద్రభూమిలో జీవచ్ఛవముగా పలికిల్చిన మృత్యువీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన అన్ననన్న మాట మరచి అభినవ లక్ష్మణుడు న్యాయపు న్యాయవాద దీక్షా దీక్షితుడు తోడ బుట్టి తోడ పెరిగి తోడై ఉండేవాడే పసిపాపల తోడైనా మిగలకుండా చేస్తుంటే భగ్న హృదయ బడబాలల భుగ్న రక్త గీతికలే పాడుతున్నది నాడి బ్రతుకు వీణ పాడుబడిన కోవెలంటి జీవితానా ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన తనువే తాలించిపోయే తల్లి అయిన ఇల్లాలు తల్లి ప్రేమ కురిపించను తాళిలేని ప్రియురాలు నా ఇంటికి నా కంటికి దీపమైన దేవతే తామసించి ఆగ్రహించి తరలి వెళ్ళిపోతుంటే గాజులనే పగులగొట్టి కుంకుమనే తుడిచిపెట్టి జ్వలిత విలయ నిలయంలో చల్లి వెళ్ళి పొమ్మని పలుకుతోంది నా జీవన్ మరణ వీణ ఎదరగిలే చితిమంటల దహన వీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన
నీతి తప్పిన గీత వచ్చేసావా? నువ్వు నాకు భర్తవా? కొత్త లిటిగేషన్ ఏదైనా పెట్టడానికి వచ్చావా? నువ్వు నాతో కాపురం చేశావా? చెయ్యకుండానే పారిపోయావు కదా. మోసం చేసి నువ్వు కట్టిన తాళిని పెంచి ఆనాడు నీ మొహర కొట్టేశానుగా. అది నా దగ్గరే ఉంచాను. నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ కడదామని. ఆడదాన్నని, అభిమానవతినని, పైగా హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించిన దాన్నని, అందుచేత నలుగురిలో నోరు మెదపలేనని, నోరు మూసుకుని నీ దగ్గరికి వస్తానని కదూ ఇంత గొడవ చేస్తున్నావు. పొరపాటు గీత. నిన్ను అడ్డు పెట్టుకుని మా శత్రువుని ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి అల్లరి చేయాలని ఈ పని చేస్తున్నాం. అది నీ వల్ల కాదురా. ఒరే శ్యాంబాబు, ఇన్నాళ్లు మూతబడిన నా నోరు నా జీవితం ఎందుకు అపస్వరాలు పలికిందో న్యాయస్థానంలో గొంతెత్తి చెబుతుందిరా. దొరకనంత వరకే లేడికి రక్షణ గీత. వేటగాడి కళ్ళల్లో పడ్డ తర్వాత ఏదో ఒక రోజు చావక తప్పదు. ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు, ఈ రోజు తప్పించుకోలేదు. నిన్ను సర్వనాశనం చేస్తా. నిన్ను చంపేస్తాను. వదలు. చంపేస్తాను. వదలురా. వదలురా నన్ను. అయ్యో. అమ్మా. వదలు. ఏయ్. చచ్చిపోరా. నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు. ఐశ్వర్యవంతులు హక్కు పుక్తాలు నమ్మినట్టు నా భార్యను నిన్ను